బట్టి ఆ రెండు మాటలు మాట్లాడడానికి మనందరిని ఉద్దేశించి వారి ఆశీర్వచనం పూలే అంబేద్కర్ రాజ్యాంగ సమితిని ముందుకు తీసుకునేదానికి చెప్పిన ఈ రెండు మాటలు చాలా చక్కటి మనకి ఒక ఉపదేశం. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, బహుజనుల రాజ్యాధికారం. దీనికి మహాత్మా జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్, మరి బుద్ధ భగవానుడు వారిని నిరంతరం మాస్టర్కి అంబేద్కర్ ఛానల్లో 24 గంటలు చూపించే సత్తా మాకుందని చెప్పి మాస్టర్కి అంబేద్కర్ ఛానల్ని నడిపేదానికి మరి కటికల శివభాగ్యరావు గారు మన ఛానల్ బహుజనుల ఛానల్ అని చెప్పిన ఆ ఉద్దేశాన్ని మరి జేపీరాజు గారు వివరణ ఛానల్ గురించి కూడా చెప్పారు. చాలా ఇది బహుజనుల కోసం నిరంతరం పోరాడుతున్నాం, దాంట్లో సందేహం లేదు. అన్ని సంఘాలు, బీసీ వర్గాలకు సంబంధించిన అన్ని పార్టీలు వారు కలిసి ఒక వేదిక మీదకి రావడం కోసం మనం నిరంతర కృషి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఈ కార్యక్రమానికి మన బీసీ నాయకులు ఆంధ్రప్రదేశ్ అయితే సారు ఈ మన కాన్సెప్ట్ గురించి నేను 2 మాటల్లో చెప్పాను. పూర్తి వివరాలు పూలే అంబేద్కర్ రాజ్యాంగ సమితి ఎట్లా ముందుకెళ్తుంది, సంఘాలన్నీ ఎలా కలిసి రావాలనేది వారు ఈ కాన్సెప్ట్ చెప్పారు. వారిని మాట్లాడాల్సిందిగా నేషనల్ కన్వీనర్ గారు కటికల శివభాగ్యరావు గారు, వారు ఐఆర్ఎస్ విఆర్ఎస్ అంటే వారు రిటైర్ పెట్టుకొని నిరంతరం మన కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతర పోరాటం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు పిలుపు భక్తికి రెక్కలు లేకపోతే ఎగరలేదు, భోజనులకి ప్రచార సాధనం మీడియా అనేది లేకపోతే మనం ముందుకు వెళ్ళాం అనే ఒక ఉద్దేశంతో మరి మీడియాని మనం ముందుకు తీసుకొచ్చి నిరంతర కార్యక్రమం, నిరంతర పోరాటం లాగా వారు ఉన్నారు. వారిని ఈ సందర్భంలో ఉద్దేశించి మాట్లాడుతూ సమితి ఆశయం ఈ బుక్లో ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడమే, అంతకంటే మాకు ఇంకేం లేదు. మరి ముఖ్యంగా 33వ పేజీలో ఏదైతే ఉందో అది నెరవేర్చడం. ఇది సాధ్యమనేది కాదు, బీసీసీఎంని చూడాలి. బీసీసీఎం అయితే కింద వర్గాలకు కూడా న్యాయం చేస్తారనేది మా ఆలోచన. మిమ్మల్ని అందరిని అప్పీల్ చేస్తుంది కూడా అదే. ఇక్కడ కూర్చున్న పెద్దలు శేఖర్ బాబు గారు, అదేవిధంగా బాబు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాబు, అదేవిధంగా చక్రవర్తి గారు. సో ఇంకా ఆయన ఇంటి పేరు అందరికీ తెలుసు కాబట్టి చక్రవర్తి అంటేనే అందంగా ఉంటుందనే ఉద్దేశంతో, మహారాజు కావాలనే ఉద్దేశంతో చక్రవర్తి అంటున్నాను. సో చక్రవర్తి, రాజులకు రాజు కాబట్టి చక్రవర్తి గారు. శివయ్య గారు, శివయ్య గారు. సో బరిగి నరసింహారావు గారు, అదేవిధంగా శేషు యాదవ్ గారు, సో వెంకటేశ్వర యాదవ్ గారు, మిగిలిన మిత్రులు ఎవరైతే వివిధ కుల సంఘాల నుంచి వచ్చారో మీ అందరికి కూడా ఒకటే నా ఆహ్వానం, బీసీసీఎం. ఎందుకంటే జనాభాలో అధిక భాగం ఉన్నారు.
ఈ జనాభాని ఈ దేశాన్ని రక్షించాలంటే బీసీ సీఎం కావాలి. విడిపోయి పదవులు, అధికారం లేని పదవులు, ఆర్థిక లాభాలు లేని పదవులు, కుర్చీకి అంటుకునే పదవులు కాకుండా 3 లక్షల కోట్ల రూపాయలని ఏ విధంగా మీరు ప్రజలకి, అన్ని కులాలు ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలకి న్యాయంగా సమన్యాయం చేయగలిగితే, ఎందుకంటే ఆ నమ్మకం బీసీల మీద ఉంది. అది ఏ కులం ముందుకు వస్తారు, ఎవరు వస్తారు ఏమిటనేది కూడా అంతా ఒక సిద్ధాంతపరంగా కూర్చున్నప్పుడు తప్పనిసరిగా ఎవరు లీడ్ చేస్తే వాళ్ళకే ఈ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి పదవి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఎవరైతే ఇప్పుడు కమిటీల్లోకి వస్తారో, ఇప్పటి వరకు మేము చేస్తుంది ఏంటంటే ఇది ఎన్జిఓ అన్ని నియోజకవర్గాల్లో 7 కులాలతోటి కమిటీ పెడుతున్నాం. మీలో అరే నాకు కోట్ల రూపాయలు లేవు కదా, నేను రాజకీయ నాయకుడిని అవుతానా అంటే, మీలో నేను ఎమ్మెల్యే అవ్వాలని కోరికుంటే డబ్బు కాదు, కోరికుండి కష్టపడితే 100% ఎమ్మెల్యే అవుతాము. ఎలా అవుతామో కూడా చెప్తున్నాను. ప్రతి కులంలో, ప్రతి నియోజకవర్గంలో 7 కులాలతోటి కమిటీ పెట్టమంటున్నాం. ఫస్ట్ నీ మండలంలో ఎవరు కమిటీ ఉండాలో 7 కులాలతో కమిటీ పెట్టమంటున్నాం. 4 మండలాలు ఉంటాయి, 4 మండలాల్లో కూడా కమిటీ పెట్టమంటున్నాం 7 కులాలతో. అగైన్ ఎంపీటీసీగా ఎవరు నిలబడబోతున్నారో కూడా కమిటీ పెట్టమంటున్నాం. అంటే రేపు రాబోయే ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళందరినీ ముందుగానే కమిటీల రూపంలో పెడుతున్నాము. కొంతమందికి రాజకీయంగా ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళని అనుబంధ సంఘాల్లో పెడుతున్నాం. యువజన విభాగం, టీచర్స్ విభాగం, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఎన్జిఓస్. సౌండ్ తగ్గించండి. సో అనుబంధ సంఘాలని 42 అనుబంధ సంఘాలను పెడుతున్నాం. రాజకీయ సంఘం 42 అనుబంధ సంఘాలను పెడుతున్నాం. రాజకీయంగా పోటీ చేసే వాళ్ళందరూ, అనుబంధ సంఘాలు ఉన్న వాళ్ళందరూ బహుజన రాజ్యాధికారం కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరిని కూడా మెంబర్షిప్ చేస్తున్నాం. ఈ కమిటీలన్నీ కూడా మెంబర్షిప్ కాగలిగితే 5,000 మంది మెంబర్స్ అవుతారు. వాళ్ళ కుటుంబాలు మెంబర్షిప్ అవ్వగలుగుతాయి, ఇంకా బయట వాళ్ళు అవసరం లేదు. 5,000 మంది మెంబర్షిప్ అవుతారు ఒక్క పెన్ స్టోక్ తోటి, కమిటీలన్నీ కనుక కంప్లీట్ అయితే. 5,000 మంది మెంబర్స్ ఉన్నారనేది కనుక మనం ప్రూవ్ చేయగలిగితే 50,000 మంది మీ వెనకమాల నడుస్తారు. ఎందుకు నడుస్తారంటే ఇప్పటి వరకు భయం మనకి, మనోడికి ఓటేస్తే గెలవడు కదా, రేపు నాకేమైనా అన్యాయం జరిగితే మళ్ళీ రెడ్డో కాపో ఎవరో కమ్మో రావాలి కదా, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి కాబట్టి మనం ఇప్పుడు ఓటేస్తే కష్టం, అందుకని వాళ్ళు అటు వెళ్తారు. 5,000 మంది మెంబర్స్ ఉన్నారు, ప్రతి కమిటీలో మెంబర్స్ ఉన్నారు, నాకు అందుబాటులో మెంబర్స్ ఉన్నారని కనుక మనం మన జాతిని కనుక నమ్మించగలిగితే, రేపు నాకు పోలీస్ కేసు వస్తే 100% నాకు అండగా ఉంటారని నమ్మించగలిగితే 50,000 మంది జనాభా వస్తారు. ఒక బీసీ సీఎం అవుతున్నాడని కనుక మనం చెప్పగలిగితే గట్టిగా 100% గెలుస్తామనే నమ్మకం నాకుంది. సో బీసీ సీఎం కావాలని మీకు కోరుకుంటే నిజంగా ఈ బుక్లో రాసిన విషయాలు ఏదైతే ఉన్నాయో అవి జరగాలి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేసింది, నేను చేయను పో అన్నారు. బీసీ జనగణన చేయమంటే జనగణన చేయమంటే చేయను పో అన్నారు. మనం చేసింది ఏం లేదు. చెప్పినా కూడా మన కెపాసిటీ అది, వాళ్ళని అంటాం కాదు కానీ మనం ఓట్లేసి గెలిపిస్తున్నాం కానీ మన కెపాసిటీ అది. సో అందుకని బీసీ సీఎం అయితే మన లెక్కలు మనమే చూసుకుంటాం. తెలంగాణ సీఎం లెక్కలన్నీ తీశాడు, ఎప్పుడైతే బీసీ ఎక్కువ ఉన్నారని తెలిసిందో వెనకమాల పెట్టేశాడు.
ఎస్సీలను బీసీలుగా, బీసీలను ఎస్సీలుగా, ఓసీలను బీసీలుగా చూపించేసి అది కలగూర గంపలాగా చేసేసి ఆ రిపోర్ట్ కూడా బయటకు రాల. అంత భయం. మన లెక్కలు బయటకు వస్తే ఎక్కడెక్కడ భయం పుట్టాలో అక్కడ భయం పుడుతుంది. సో అందుకని 5,000 మంది మెంబర్షిప్ కనుక చేయగలిగి, ఇక మీ అందరూ తెలుసు మీ జీతాలు ఎంతో నాకు తెలియదు, ఎంత సంపాదిస్తున్నారో రోజుకు నాకు తెలియదు, కానీ కనీసం 500 నుంచి 1000 రూపాయలు మనం సంపాదిస్తున్నాం రోజుకి. మనం ఓటేసే వాళ్ళ దగ్గర నుంచి ఓట్ల రూపంలో 1000 రూపాయలకి, 2000కి, 3000 కొనుక్కుంటున్నా. నేను కొనుక్కునే వాళ్ళని అంటున్నా, తీసుకునే వాళ్ళని అంటలా. కనీసం మీరు 500 సంపాదించుకుంటూ కనీసం వాళ్ళు రోజుకు 100 రూపాయలను సంపాదించాలి కదా. 5 సంవత్సరాలకి 1800 రోజులు కనీసం 1,80,000 రూపాయలు ఇవ్వాలి కదా. కనీసం మనం వాళ్ళకి చెప్దాం, నీకు 1,80,000 రూపాయలు కనుక ఇస్తే ఓటు నమ్ముకో, నో ప్రాబ్లం, అఫీషియల్గా అమ్ముకో. లేదు అంటే నీకు 1,80,000 ఇవ్వకపోతే నా బీసీ నాయకుడికో, నా ఎస్సీ నాయకుడికో, ఎస్టీ నాయకుడికో ఓటేయండి, నీ బహుజనుడికి ఓటేయమని చెప్పడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇది కనుక నీ ఓటు మినిమం వేజెస్ యాక్ట్ ఉంది, కనీసం మినిమం వేజెస్ యాక్ట్కి మనం పోరాటం చేస్తూ ఉంటాం. అమ్ముకోవటం తప్పే. నీకు అమ్ముకునే అవకాశం వచ్చినప్పుడు, కొనటానికి అతను ప్రెజర్ చేసినప్పుడు, లేకపోతే కుల ప్రభావం లేకపోతే డబ్బుల ప్రభావం చేసినప్పుడు డిమాండ్ చేయి. 1,80,000 రూపాయలు ఇస్తేనే నా ఓటేస్తా, లేకపోతే నేను ఓటేయను. ప్రచారం చేద్దాం. కనీసం నీ ఓటు తక్కువగా అమ్ముతున్నారా, 1,80,000 లేదు, నీ బహుజనుడికి ఓటేస్తే సంవత్సరానికి 10 లక్షల రూపాయలు వచ్చేటట్టుగా మనం మేనిఫెస్టో ఇద్దాం. అడుక్కునేటట్టు కాదు, మనం చేయాల్సింది అడుక్కునేటట్టు కాదు. ప్రతి ఒక్క బహుజనుడు లక్షాధికారి కావాలి అనే ఆశయంతో మేనిఫెస్టో కూడా రెడీ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా బీసీ సీఎం అయితే, అత్యధిక జనాభా ఉన్న బీసీ సీఎం అయితే 100% బహుజనులందరూ, బహుజనులే కాదు, కమ్మకి, రెడ్డికి, బ్రాహ్మణ్కి అందరికీ న్యాయం జరిగింది. ఇక రెండోది, స్త్రీలు 50% ఉన్నారు, 50% వాటా వాళ్ళకి ఇద్దాం, ఎంతమంది ఉంటే అంతమంది. ఇక మూడోది, ఈ పుస్తకంలోనే మనం రాసుకుంటున్నాం, మా జనాభా ఇంత, ఎవరు లెక్కలు వాళ్ళు రాసుకుంటున్నారు. నేను కూడా నా లెక్కలు రాశా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లెక్క రాసింది, మన జనాభా లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పులు. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పుడు మనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే జనాభా లెక్కలు ఇచ్చిందో ఆ లెక్కలను బేస్ చేసుకుని ఎస్టిమేషన్ బేసిస్ మీద లెక్కలేశారు. ఎవరు కూడా లెక్కలు తీయలేదు. సబ్సిక్వెంట్గా వచ్చిన గవర్నమెంట్స్ అన్నీ కూడా జనాభా లెక్కలన్నీ కూడా ఆ ప్రెసిడెంట్ ఇంటికెళ్ళో, హెడ్ మాస్టర్ ఇంటికెళ్ళో లెక్కలు, లాస్ట్ ఇయర్ ఎంతమంది, ఇంతమందా, ఓకే, 1% 2% కలిపి లెక్కలు తీశారు. ఇదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016లో, అంటే నువ్వు చేసిన దానికి, నేను చేసిన లెక్కలకి, ఆయన చేసిన లెక్కలకి ఎవరు ఒప్పుకోరు. ఈ పుస్తకంలో ఉన్న లెక్కలకి ఎవరు ఒప్పుకోరు. అది మన లెక్కలు, నా లెక్కలు కూడా ఉన్నాయి. కొంతమంది 100% మనమే అంటారు. చాలా రకరకాల లెక్కలు ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లెక్క తీసింది 2016లో. వాళ్ళు ఏ లెక్క తీశారంటే బీసీలు 41% అన్నారు. ఏదో ఒక లెక్క, 27 కంటే ఎక్కువే కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంది 41% ఉన్నారని. ఎస్సీలు 20% అన్నారు, 15 కంటే ఎక్కువే కదా 20%. ఎస్టీలు 9% అన్నారు, 6-7% కంటే 9 ఎక్కువే కదా, గవర్నమెంట్ లెక్కలు కాబట్టి. ఓసీలు 30% అన్నారు. వాళ్ళు అన్న లెక్కలు ఇది. సెంట్రల్ గవర్నమెంట్ వారి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి నేషనల్ శాంపిల్ సర్వే అనే ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ లెక్కలు బయటపెట్టింది కాబట్టి కనీసం ఆ లెక్కల ప్రకారం మాకు రిజర్వేషన్ కావాలి, రిప్రజెంటేషన్ కావాలి. ఇంతవరకు ఎవరు అరవలేదు, కేకలేదు. ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నాం కాబట్టి వాళ్ళు వింటలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే లెక్కలు తీసింది కాబట్టి మీ లెక్కల ప్రకారం మాకు రిజర్వేషన్ కావాలి. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆ లెక్కలు తీసుకుని ఆ లెక్కల ప్రకారం మాకు రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం. రిప్రజెంటేషన్, మీరెంతో మీకు అంతే. సో మా జనాభా లెక్కల ప్రకారం మాకు ఇవ్వండి.
మమ్మల్ని తన్నుకుని పోట్లాడుకుని కాపులు బీసీలో కలుపుతాను వద్దని ఒక వర్గం, బీసీలు కాపులు కావాలని ఒక వర్గం. ఎందుకు ఈ గొడవ ఎందుకు మనకి? ఎవరు ఎంత ఉంటే అంత ఎస్సీలో తన్నులాట్లు 25 సంవత్సరాల నుంచి మా కృష్ణ గారు పోరాటం చేస్తున్నారు, హనుమంతరావు గారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10 నిమిషాల్లో అయిపోయింది. నీకు ఇవ్వాలనుకుంటే ఎందుకు ఎవరు 25 సంవత్సరాలు ఎందుకు కష్టపెట్టావు మనిషిని? ఏం చెప్తాం మనం సమాధానం? 25 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి 10 లక్షల మంది జనాభాతో పోరాడిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఉన్నారంటే మందకృష్ణ మాదిగ గారు. ఎందుకు ఇవ్వలేకపోయావు? ఈడబ్ల్యూఎస్ ఎవరన్నా పోరాటం చేశారా? ఎక్కడన్నా కనీసం ధర్నా చేశారా? ఎక్కడైనా నిరాహార దీక్ష చేశారా? తెల్లారిపాటికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. అందుకని వాళ్ళు ఇవ్వాలనుకుంటేనే ఇస్తారు, ఇవ్వకూడదు అనుకుంటే మనల్ని తన్నుకోమని చెప్తారు. ఇది నిజమైన అంబేద్కర్ వాది, నిజమైన పూలేవాది కనుక ఉంటే 100% ఇదిగో మాకు ఈ లెక్కల ప్రకారమే కావాలని అడుగుంటారు, అడగాలి కూడా. సో అందుకని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఈ స్లోగన్ని బయటకు తీసుకెళ్తున్నాం. తర్వాత ఇప్పటి వరకు నాకు తెలిసినంతవరకు చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్డెర, కొన్ని కులాలు ఇంతవరకు ఎమ్మెల్యే మెట్లు ఎక్కలేదు, అసెంబ్లీ మెట్లు ఎక్కలేదు ఈ రాష్ట్రంలో. సో ఇప్పటి వరకు మనం రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటానే వెళ్తున్నాం, కానీ ఎమ్మెల్యే సీట్లు మనం వెళ్ళలేకపోతున్నాం. ఆ కుల సమస్యలు కనీసం 5 లక్షల జనాభా ఉన్న ప్రతి కులం నుంచి కూడా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఉండాలనేది ఒక రూల్గా పెట్టుకుంది పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి. నాయ బ్రాహ్మణ అసోసియేషన్ వాళ్ళు నాకు ఇచ్చిన హామీ ఏంటంటే 3 నియోజకవర్గాలు మాకు ఇవ్వండి, ఆ ముగ్గురికి మా సంఘం నుంచి 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తాము, గెలిపించుకునే బాధ్యత మాది అనేసి నాయ బ్రాహ్మణ సంఘం వారు ఫస్ట్ ఆఫర్ ఇచ్చారు. ఆ 3 నియోజకవర్గాలు కూడా ఎక్కడో చెప్పండి, మీరే చెప్పండి, అక్కడ వాళ్ళకి ఇద్దాం. నాకు కావాల్సింది ఆ వ్యక్తి నిలబడే వ్యక్తి 7 కులాలతో కమిటీ పెట్టాలి నాకు, అది 100%. 7 కులాలతో కమిటీ పెట్టి ఎంపీపీగా ఎవరు నిలబడతారో ముందుగానే చెప్పాలి, ఎంపీటీసీగా ముందుగానే చెప్పాలి. ఎవరో నువ్వు ఒప్పుకోవాలి, నీ కులంలో ఉన్న నాయకుల్ని ఒప్పుకుని వాళ్ళకు ఒక అఫీషియల్గా ఒక లెటర్ ఇవ్వాలి అని చెప్తున్నాం. సో ఈ విధంగా నాయ బ్రాహ్మణ కమిటీ ఎలాగైతే వచ్చిందో ప్రతి కులం నుంచి కూడా మాకిన్ని సీట్లు కావాలి, మాకిన్ని సీట్లు కావాలి అని కనుక ఒక ప్రయోగంలాగా వస్తే వారు ఎమ్మెల్యే అవ్వాలని ఎంపీటీసీ అవ్వాలని కోరికుంటేనే ఇవ్వండి, లేకపోతే వద్దు. ఎవరికి భారం కాకూడదు. నాకు బీసీసీఎం కావాలనేదే తాపత్రయం కాబట్టి వాళ్ళకు కూడా ఎంపీటీసీ కావాలని కోరిక కావాలా, ఎంపీపీ కావాలని కోరిక కావాలా? సో అలాంటి వాళ్ళని ముందుగానే నామినేట్ చేస్తున్నాం కాబట్టి ఈ రిజర్వేషన్ పాలసీ ప్రకారం మనం నామినేట్ చేస్తున్నాం. ప్రతి కులంలో 5 లక్షల జనాభా ఉన్న ప్రతి కులం నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండాలి. ఇక తర్వాత కులం, మనకున్న కుల సంఘాలు ఈ దేశంలో ఇంకెక్కడా లేవు. ఈ దేశంలో రెడ్లకి పెద్ద కుల సంఘాలు లేవు, 1, 2, 3 అంతే. కమ్మలకి 1, 2, 3 అంతకంటే ఎక్కువ లేవు. అంటే 3 పార్టీలు ఉంటే 3 సంఘాలే ఉంటాయి వాళ్ళకి. వారికి అన్ని కుల సంఘాలే ఉన్నాయి. మనకి అంటే ప్రతి కులానికి కూడా ఒక సంఘం ఉంది, ప్రతి కులానికి కూడా 4-5 సంఘాలు ఉన్నాయి. సో దాంతో బార్గెనింగ్ కెపాసిటీ పోతుంది మనకి. సో అందుకని రాజ్యాధికారం వైపు అడుక్కోవడం కాదు. నాకు ప్రతిసారి ఏదో మన స్కాలర్షిప్ కావాలని, ప్రైవేట్లో రిజర్వేషన్ కావాలని, లేకపోతే ఇంకో చోట రిజర్వేషన్ కావాలని, లేకపోతే లోన్ కావాలని, లేకపోతే గేదెలు కావాలని, గొర్రెలు కావాలి, ఇట్లా అడుకోవడం. నువ్వే సీఎం అయితే నీ సంఘాలని లక్షాధికారులను చేస్తావు అనే ఉద్దేశంతో ప్రతి కులంలో ఉన్న నాయకులు మనం తీసుకుంటున్నాం కాబట్టి, అలాంటి నాయకులు మీరు రకరకాల కులాల నుంచి వచ్చున్నాం కాబట్టి మనందరం ఏకమవుదాం. అందరూ వస్తారని నేను అంటలా, నేను యూనిటీ గురించి అసలు మాట్లాడట్లా. యూనిటీకి అగెనెస్ట్ 7 కులాల నుంచి
10 to 20% ఓట్ బ్యాంక్ కనుక రాగలిగితే విజయం మందే. మనం సపోజ్ యాదవ కులం నుంచి నిలబడ్డ మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100% నాకొద్దు, ఆయన ఒడ్డెర కులం, ఆయన ఎస్సీ కులం, ఆయన బీసీ కులం, ఎస్టీ కులం, ఈ 7 కులాల్లో ఉన్న 7 కులాలు కాబట్టి 7 కులాల్లో 100% ఓట్లు వద్దు మనకి. నిన్ను ఇష్టపడే వాళ్ళు 10 to 20% వస్తే మనం గెలుస్తాం. మనకు కావాల్సింది అదే. యూనిటీ అన్నామా, ఓ మీలో యూనిటీ లేదు కాబట్టి మిమ్మల్ని ఈజీగా ఎడగొట్టవచ్చు. అందుకని ఆ విధంగా మనం కులాలని సీట్స్ వారిగా మనం పంచుకుంటూ రాజ్యాధికారమే మనకు కావాలి కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీల్లో ఉన్న వాళ్ళని కూడా రమ్మంటున్నాం. ఎందుకంటే అక్కడ 50 కోట్లుంటే 20 కోట్లుంటే 25 కోట్లుంటేనో 15 కోట్లుంటేనో సీట్ వస్తుందని మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు కూడా. ఇక్కడ సీటు కాదు, ఆ 5 కోట్ల వాల్యూ కష్టపడమంటున్నాను, అన్ని కులాలను దగ్గరకు చేసుకోమంటున్నాం. ఇది తర్వాత ఇక కులం మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అంబేద్కర్ చెప్పిన కులరహిత సామ్రాజ్యం కావాలంటే, కులరహిత దేశం కావాలంటే మనం ఏం చెప్తున్నామంటే, ఈ దేశంలో ఇక్కడ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎంతమంది చేసుకున్నారు నాకు తెలియదు, కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, ఎందుకు మా సారే ఉన్నారు జేబీ రాజు గారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు ఏ కులం అండి? ఏ కులానికి సంబంధించిన వాళ్ళు? ఈ దేశంలో 73 సంవత్సరాలు అయిపోయింది కదా, 73 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ పిల్లల కులం కనిపెట్టలేదు. ఎంత ఘోరం అని మీరే చెప్పండి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఏ కులం? అరే వరివంగడాలు తయారు చేసి బాపట్ల బీపీటీ అని పేరు పెడుతున్నారు, కర్నూలు సన్నాలు అని పేరు పెడుతున్నారు, రకరకాల పేర్లు పెడుతున్నారు కదా. పూలు అది హైబ్రిడ్ మొక్కలు చేసినప్పుడు రకరకాలు పెడుతున్నారు కదా. అంటే మనుషులకి పేర్లు పెట్టే అవకాశం లేదా ఈ దేశంలో? సో అందుకని మనమేమంటున్నామంటే, సమతా కులాన్ని సెన్సెస్లో రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా సమతా కులం అని పెట్టమంటున్నాం. సమతా కులం అని కనుక నామకరణం చేయగలిగితే ఈ దేశంలో 100 సంవత్సరాల్లో ఓన్లీ సమతా కులం అనేది ఉంటుంది, ఇంకా వేరే కులాలు ఏమీ ఉండవు. ఎందుకంటే కమ్యూనిస్టులు పోరాడుతున్నారు, హేతువాదులు పోరాడుతున్నారు, అభ్యుదయవాదులు పోరాడుతున్నారు, వీళ్ళందరూ కూడా సమతా కులంలోకి వచ్చేస్తారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ పిల్లలు సమతా కులంలోకి వస్తారు. కులం ఇష్టం లేని ప్రతి ఒక్కరు కూడా సమతా కులంలోకి వస్తారు. కాబట్టి వారికి కూడా రిజర్వేషన్స్ ఇవ్వమని అడుగుతున్నాం. ఆర్థిక రిజర్వేషన్స్, పొలిటికల్ రిజర్వేషన్స్, సోషల్ రిజర్వేషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇవి కనుక చేయగలిగితే రాబోయే 100 సంవత్సరాల్లో ఈ దేశంలో ఓన్లీ సమతా కులం అనేది మాత్రమే ఉంటుంది, ఇంకా వేరే కులాలు ఉండవు. సో ఈ విధంగా మేము వెళ్తున్నాం. సో ఈ యొక్క నేను మిమ్మల్ని అందరిని కూడా ఇన్వైట్ చేసేది ఏంటంటే, ఇప్పటి వరకు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి 52 నియోజకవర్గాల్లో కమిటీలు పెట్టుకుంటూ వచ్చాం. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ కమిటీలు పెట్టిన తర్వాత పొలిటికల్ పార్టీ అనేది స్థాపిస్తున్నాం. ఆశయాలు ఏదైతే దీనిలో ఉన్నాయో బీసీసీఎం అనేసి అదే ఆశయాలతో ముందుకెళ్తున్నాం. మీరు కానీ మీకు తెలిసిన మీ యొక్క కుల సంఘంలోకి ఒక సర్కులర్ పంపించి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే విధంగా డేటా కనుక ఇవ్వగలిగితే, ఇక్కడ మా పెద్దలు, ఎందుకంటే వారి మనసును నేను ఆల్రెడీ గత 4 years నుంచి ఆయనతో పాటు నేను తిరుగుతున్నాను, నాతో పాటు ఆయన తిరుగుతున్నాడు. ఒక భావజాలాన్ని వ్యక్తీకరించి పూలే అంబేద్కర్ రాజ్యాధికారమే నిజమైన రాజ్యాధికారం అని నమ్మి ఈ యొక్క సంస్థలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న నమ్మివారు అప్పారావు గారు ప్రతి నియోజకవర్గంలో అపాయింట్ చేస్తున్నారు, కమిటీలను అపాయింట్ చేస్తున్నారు. వారికి ఇచ్చినా పర్లేదు. ఒకవేళ మీకు ఇంకా వేరే ప్రాంతాల్లో ఏపీ మొత్తం మీద ఎక్కడైనా ఉన్నా కూడా వారికి చెప్పొచ్చు, సార్ మా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ నియోజకవర్గం మా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని వానికి చెప్పొచ్చు. మీకు వారు అందుబాటులో లేకపోతే రిటైర్డ్ డిఎస్పీ, ఇప్పుడు స్టేట్ కోఆర్డినేటర్, వారు విజయవాడలో ఉన్నారు, వారు గుంటూరులో ఉన్నారు, రవికుమార్ గారు. సో ఆయన కూడా స్టేట్ కోఆర్డినేటర్. ఆయనకు చెప్పినా సరే ఆయన కూడా ఎక్కడైనా సరే స్టేట్ మొత్తం మీద ఎక్కడైనా సరే
కమిటీలు ఏర్పాటు చేయడానికి, నామినేషన్ లెటర్లు ఇవ్వడానికి వీళ్ళిద్దరు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. మీరు ఎవరైనా సరే, మీరు కానీ మీకు తెలిసిన ఎవరైనా సరే ఇష్టం ఉంటే ముందుకొచ్చి రాబోయే కాలంలో బీసీ సీఎం చూద్దామనేసి ఆశిస్తున్నాం. ఈ ఆశకు తోడు ఇది అయ్యే పనేనా అని చాలామందికి డౌట్లు వస్తాయి. మనం తలుచుకుంటే కాంది అనేది లేదు. ఇంపాసిబుల్ అనే వర్డ్ మన డిక్షనరీలో ఉండకూడదు. పుట్టిన వెంటనే పెద్దవాళ్ళం అవుతున్నాం, వేలకు వేలు సంపాదిస్తున్నాం, లక్షాధికారం అవుతున్నాం. అది కాకపోతే కనీసం భోజనాన్ని సంపాదించుకుంటున్నాం. సంపాదించుకోలేకపోతే, భోజనం లేకపోతే ఏమవుతుంది మనకి? ఆకలి కేకలే కదా. ఆకలి కేకలు లేవంటే మనం ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసినట్టే కదా. మనం బతుకుతున్నామంటేనే పాసిబిలిటీ ఉన్నట్లు లెక్క. సో అందుకని ఏది కూడా ఇంపాసిబుల్ కాదు, మనం సాధిస్తాం. 7 కులాల కలయికతోటి రాజ్యాధికారం సాధిస్తామని నేను నమ్ముతున్నాను. సో ఈ 175 నియోజకవర్గాల్లో కమిటీలన్నీ పెట్టిన తర్వాత పొలిటికల్ పార్టీ ఈ సంవత్సరంలోనే ఈ కమిటీలే రేపు పొలిటికల్ పార్టీకి షిఫ్ట్ అవుతాయి. మేము కూడా మెంబర్షిప్ని ఎలా చూపిస్తున్నామంటే ఎవరు నమ్మటం లేదు. మేము 50% ఉన్నాం, 100% ఉన్నాం, మాకు 1,00,000 మంది మెంబర్స్ ఉన్నారంటే ఎవరు నమ్మట్లేదు. కాబట్టి మెంబర్షిప్ని ఆన్లైన్లోకి తీసుకెళ్తున్నాం. సపోజ్ మీరు మెంబర్ అయ్యారనుకోండి ఫిజికల్గా, దాన్ని మళ్ళీ ఆన్లైన్లోకి చూపిస్తున్నాం. ఏ నియోజకవర్గం నుంచి పలానా వారు మెంబర్ అయ్యారు, ఆ నియోజకవర్గంలో 5,000 మంది ఉన్నారా లేదో కూడా చూస్తున్నాం. ఇంకా మేము ఇచ్చే ప్రొటెక్షన్ ఏంటంటే, ఈ కమిటీలు ఎక్కడైనా పోరాటం చేసినప్పుడు పోలీస్ కేసులు కానీ ఏదైనా కేసులు వచ్చినప్పుడు దానికయ్యే ఖర్చు అంతా కూడా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి మాత్రం భరిస్తుంది. అడ్వకేట్ని పెట్టడం కానీ ఆ సమస్యలన్నింటిని కూడా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి భరిస్తుంది. సో ఇంకా ఏం చెప్తున్నామంటే మీటింగ్స్లో బీసీలు రాలేదు, ఎస్సీలు రాలేదు, ఎస్టీలు రాలేదు, ఇవన్నీ వద్దు. ఒక్కడున్నా కూడా నా పక్కన నా బీసీలన్నా ఉన్నట్టు లెక్కే. ఒక్కడున్నా కూడా ఎస్టీలు కానీ లేకపోతే రకరకాల ఆ కులం మొత్తం ఉన్నట్టు లెక్క అని చెప్తున్నాను నేను. ఒకడుంటే ఉన్నట్టు లెక్కే కదా. ఇంకా అందరూ ఏడు నుంచి వస్తారు, అందరూ పుట్టుకుంటూ రావాలంటే కష్టమైపోద్ది. అందుకని ఒక్కరున్నా సరే రేపు నాకు 1,00,000 మందితో సమానం అన్నట్టుగా చూస్తున్నాం. సో ఈ విధంగా ముందుకెళ్తూ మీ సహకారం, మీ యొక్క ఎవరిని పెడదామనే సజెషన్స్ కూడా కావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున రాబోయే కాలంలో మన బీసీ సీఎం చేత నమస్కారం పెట్టించుకుందాం. మనం కూడా నమస్కారం పెట్టించుకుందాం. జై భీమ్. థ్యాంక్ యూ. ఇక ఎప్పటి నుంచో చక్రవర్తి, రాజులకు రాజు చక్రవర్తి కాబట్టి చక్రవర్తి గారు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. వీరు కూడా పొలిటికల్గా అవుతున్నారని నాకు తెలుసు. ఎప్పటి నుంచో తయారవుతున్నారు. అలాంటి వారు లీడ్ తీసుకోవాలి. అదేవిధంగా నాయకులు పార్టీలో ఉన్న మీరే సార్, మీరు అటు ఇటు చూడొద్దు, మీరే ఈ ఒక ఇంత మంచి పుస్తకాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ పుస్తకంలో ఉన్న ఆశయాలు మీవే అని నేను నమ్ముతున్నాను. మీకు ఆలోచన లేకపోతే ఈ పుస్తకం రాదు. సో శేఖర్ బాబు గారు లాస్ట్ టైం కూడా కలిసాం మనం. సో దీనిలో ఉన్న ఆశయాలన్నీ మీరు ఏ పార్టీలో ఉన్నా, పార్టీలు వేరైనా కులమతాలు వేరైనా ఈ ఆశయాలు సాధించడం అనేది మన ధర్మం. కాబట్టి సో మీరు మనిషి అక్కడున్నా ఎక్కడో ఉన్నా కూడా ఆత్మ ఇక్కడుండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా దీనిలో చారండి, మనది ఆర్గనైజేషన్, నేను కూడా తర్వాత వస్తా, మాకు సీట్ ఇవ్వకపోతే, లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి, బట్ బహుజన్ రాజ్యాధికారం చూద్దాము. సో ఈ విధంగా వెళ్తున్నాం. ఇక మా గురువులు, పెద్దలు, తండ్రి సమానులు జేబీ రాజు గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఈ ప్రపంచంలో ఎవరైనా అంబేద్కర్ మీద 14 గంటలు మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జేబీ రాజు గారు మాత్రమే. ఆయన వయసు ఎంతో చెప్పగలరా మీరేమన్నా? నాకు తెలిసి 38 సంవత్సరాలు. మీరు కాదంటే చెప్పండి. ఎందుకంటున్నానంటే నిన్న సాయంత్రం ఫోన్ చేసి, నేను ఇటు వచ్చేటప్పుడు ఫోన్ చేసి, సార్ గుంటూరు రావాలి, రవికుమార్ గారు డిఎస్పీ గారు మీటింగ్ పెడుతున్నారు, ఆయన ఒక 100-150 మందితోటి జనాలతోటి బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు పెడుతున్నారు, రావాలి అంటే వచ్చేస్తాను అన్నారు.
టికెట్ బుక్ చేస్తాను సార్, స్లీపర్ బస్కి బుక్ చేస్తాను. స్లీపర్ ఎందుకు, పైసలు దండగా, మామూలు కూర్చుని వచ్చేస్తాను నేను. 83 సంవత్సరాల వయసులో ఆయన కూర్చుని వచ్చి, ఇప్పుడే కాదు, ఈ యొక్క పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంతకుముందు చాలా చేశారు. ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి కూడా అలుపు ఎరగకుండా, అలుపు అనేది తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అలాంటి గొప్ప నాయకుడు, సో ప్రజల మనిషి, ఇలాంటి గొప్ప వ్యక్తి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితికి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. నాకు అండదండలు అంటే అంబేద్కర్ గురించి నాకేం పూర్తిగా తెలియదు, పూలే గురించి నాకేం తెలియదు. నేను చదువుకుంటా పోయాను అనుకో, నా జీవితం అయిపోతుంది. ఆయన చదివి మనకు చెప్పేటప్పుడు మనం ఎందుకు మళ్ళీ ఇంకా చదవటం అనే, వాళ్ళు చెప్పింది మాత్రం చేయాలి. అంబేద్కర్ పుస్తకాలన్నీ తిరగేస్తే జేబీ రాజు గారు తిరగేశారు, ఇంకా చాలామంది తిరగేశారు. తిరగేసి వాళ్ళు చెప్తున్నారు, చెప్పింది కరెక్టే కదా, అది చేస్తే పోతుంది. మళ్ళీ మనం ఏదో బైబిల్లో ఏదో ఏలు పెట్టి చూస్తే కానీ నమ్మలేదట క్రైస్ట్ని. అట్లాగే హిందూ పురాణాల్లో కూడా ఉంటుంది, నమ్మకం అనేది అలా ఉంటుంది. సో అందుకని అంబేద్కర్ చెప్పింది నువ్వు చెప్తున్నావు, పూలే చెప్పింది నువ్వు చెప్తున్నావు కాబట్టి నిన్ను నేను నమ్మాలి. కాబట్టి నేను నమ్మి వారు ఏదైతే చెప్పారో, బుద్ధుడు సమన్వయం కావాలన్నాడు, పూలే సమన్వయం కావాలన్నాడు, అంబేద్కర్ సమన్వయం కావాలన్నాడు అనేసి సార్ చెప్పారు. నేను నమ్మాను, ఇంకా పుస్తకాలన్నీ ఎందుకు. అందుకని వారు చెప్పింది వేదంగా భావించి బహుజన రాజ్యాధికారం రావటానికి ఆయన ఎంత శ్రమ పడుతున్నాడో నేను కూడా అదేవిధంగా అప్పారావు గారు, రవికుమార్ గారు, ఇంకా చాలామంది, గూడూరు సీతామహాలక్ష్మి గారు, చాలామంది, హనుమంతరావు గారు, చాలామంది కష్టపడుతున్నారు, తమ్ముడు వీర్రాజు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యమై చేస్తున్నారు. మీరు కూడా భాగస్వామ్యం కావాలని, మీకు తెలిసిన వాళ్ళని కూడా రిఫర్ చేయాలనేసి కోరుకుంటున్నాను. సో మీ పేరు? కృష్ణ కృష్ణ గారు, ఇంకెవరు ఆల్రెడీ అపాయింట్ కాబడిన వాళ్ళు ఎవరు? కృష్ణ గారు అపాయింట్ అయ్యారు, వీర్రాజు అపాయింట్ అయ్యారు, ఇంకెవరైనా అపాయింట్ అయ్యారా ఇక్కడ ఉన్న వాళ్ళలో? ఓకే, థ్యాంక్ యూ. అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ బీసీసీఎం నా బీసీసీఎం అని చూడాలి అనేది నా కోరిక. థ్యాంక్ యూ.